ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. కాబట్టి ఓ చిత్తమా, నీవు స్వయంగా ఏ విధంగా అంటే నీ యొక్క చిత్తత్వము అనేది బాగుగా నశించిపోతే నీవు కేవలము పరమేశ్వరుడివే అయి ఉంటావు. నీవు పూర్వము పరమేశ్వరుడివే అయ్యున్నావు. ఇప్పుడు జ్ఞానవశము చేత అంటే ప్రబోధవశము చేత కూడా సమస్త వాసనారహితుడివే అయ్యావా. ఇక శ్రేయము కొరకై నీ యొక్క పూర్వపు ఆత్మస్వరూప విలాసము స్థితి పొందుతావు. అలా స్థితి పొందగా నీవు మహేశ్వరుడివే అయి వెలయుచూ ఉన్నావు. ఏది అవివేకం వలన పుడుతుందో అది వివేకం వలన నశించిపోతుంది కదా. అలాగే ప్రకాశము లేకుండా జనించేటువంటి అంధకారము ఎప్పుడైతే ప్రకాశం వస్తుందో అంధకారము నశించిపోతుంది. అలాగే ఓ సాధువగు ఓ చిత్తమా, ఆత్మవిచారము అనేది ఉన్నట్లయితే నీవు కోరకపోయినప్పటికీ కూడా సుఖసిద్ధి అనేది వస్తుంది. దానికోసమే నీ వినాశమే ఎక్కడ చూసినా సంప్రాప్తిస్తుంది. కాబట్టి శాస్త్ర సిద్ధాంతము మరి జ్ఞానయుక్తులు వీటన్నింటి చేత కూడా ఏమని నిర్ణయించబడింది అంటే నీవు లేవు అనే నిర్ణయించబడింది. అంటే ఇంద్రియాలకు నీ యందు ఎప్పుడైతే విచారణ స్థితి పొంది ఉంటావో చిత్తమా, అప్పుడు నీవు కోరకపోయినా నీవు ఇచ్చగింపకపోయినప్పటికీ కూడా సుఖసిద్ధి కోసము నీ వినాశము నలువైపుల నుండి కూడా వచ్చి తటస్థపడుతుంది అని చెబుతూ చిత్తేంద్రియేశ్వర స్వస్తి భవతే త్వంతమాగతః నిత్యం పూర్వమభూతాయ నాస్తి రూపాయ సంప్రతి. కాబట్టి చిత్తమా, ఇంద్రియాలకు ప్రభువైన నీవు ఇప్పుడు సంసారాన్ని దాటిన వాడవే అయ్యున్నావు. నీవు పూర్వం ఉన్నావా? పూర్వము లేవు, ఇప్పుడు కూడా లేని వాడవే. అటువంటి నీకు శుభమగుగాక. చిత్తమా, ఇంద్రియాలకే ప్రభువైన నీవు ఇప్పుడు సంసారాన్ని దాటివేశావు. నీవు గతంలోనూ లేవు, ఇప్పుడు కూడా లేనివాడవే అవుతావు. అటువంటి నీకు శుభమే జరుగుతుంది అని చెబుతూ, అంతేకాదు స్వకీయమైనటువంటి ఓ చిత్తమా, భవిష్యత్ కాలమున నీవు ఎప్పటికీ కూడా ఉండనేరవు. ఎందుకు? నీవు గతంలో లేవు కాబట్టి భవిష్యత్తులో ఉండలేవు. నీకు శుభమవుతుంది. సౌభాగ్యవశము చేత నేను ఇప్పుడు దుఃఖరహితుడనై పూర్ణ తృప్తుడనై శాంతుడనై ఉన్నాను. అంటే తురీయ పదమున స్వాత్మయందు నేను స్థితి కలిగి ఉన్నాను. కాబట్టి స్థితి లేని కారణము చేత చిత్తము ఈ ప్రపంచమున మరి లేనిదే అవుతుంది కదా. ఆత్మాత్వస్తేన చాస్త్వేవ యస్మాదన్యత్ర విద్యతే అయమాత్మాహమే వాసౌ నాస్త్యన్యా మన్ధృతే క్వచేత్. ఆత్మయే అవశ్యము అంటే తప్పనిసరిగా ఆత్మయే ఉన్నది. ఈ ఆత్మయే నేను. మరి నాకు ఇతరమైనటువంటిది ఎక్కడా కూడా ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. స్ఫురచ్చిదేవ బోధాత్మ సర్వత్రాహం స్థితః పద అయమాత్మేతి కలనామన్యేనో నిర్మలాంతరే. అంటే అనుభవ రూపమున స్ఫురించేటువంటి బోధస్వరూపమైన ఆత్మ నేనే. అటువంటి బోధస్వరూపమైన జ్ఞానస్వరూపమైన ఆత్మను నేనే కదా. అలా ఆ ఆత్మయకు నేనే ఎక్కడ చూచినా సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా నేనే వెలుగుచూ ఉన్నాను. శుద్ధ చిద్రూపరమ్మగైనటువంటి ఆత్మయందు ఈ ఆత్మ నేను అనేటువంటి కల్పన కూడా ఉండనే ఉండదు అని నేను తలుస్తున్నాను. అటువంటప్పుడు ఇక ఇతర కల్పనల గురించి నేను వేరుగా చెప్పాలా? అవసరం లేదు కదా. ఎలాగంటే ఆత్మ అనేటువంటిది
తప్పక ఉన్నది. అంటే నీవిప్పుడు ఇంద్రియాలకు ప్రభువు అయి ఉన్నావు కదా, నీవిప్పుడు సంసారాన్ని దాటివేశావు కదా, నీవు గతంలోనూ లేవు ఇప్పుడు లేవు, అటువంటి నీకు శుభమే అవుతుంది. ఆత్మ అనేటువంటిది తప్పక ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉన్నది ఆత్మయే. ఎలాగంటే అది సర్వత్రా కూడా సద్రూపమై వెలయుచూ ఉన్నది. ఈ ఆత్మయే నేను, నాకంటే ఇతరమైనటువంటిది ఎచ్చట ఏది కూడా లేదు. అంటే ప్రకాశమానమై చిద్రూపమైనట్టి బోధాత్మయగు నేనే సదా సర్వత్రా కూడా స్థితి కలిగి ఉన్నాను. అంటే ఏకమై ఒక్కటియే అయ్యి అద్వితీయమై రెండవది లేనట్టిది అయినటువంటి ఆ పరమాత్మయందు ఆత్మకు వేరుగా ఏదీ లేదు అనేటువంటి కల్పన కూడా ఎలా సంభవిస్తుంది? కేవలం ఆత్మ మాత్రమే ఉన్నది. అది ఏమై ఉన్నది? ఏకరస మాత్రమై ఉన్నది, అద్వితీయమై ఉన్నది, రెండవది లేనిది ఉన్నది. అటువంటి పరమాత్మయందు ఆత్మ కంటే వేరుగా ఏదీ లేదు అని చెప్పేటువంటి కల్పన కూడా లేనే లేదు. అసలు ఆ కల్పన కూడా ఎక్కడ పుడుతుంది? ఈ కారణం చేతనే ఈ ఆత్మ నేను అనేటువంటి కల్పనను కూడా చింతించకుండా జలమందు తరంగంలాగానే నీళ్ళల్లో పుట్టేటువంటి అలలాగానే నేను ఇప్పుడు ఆత్మయందు మౌనంగా ఉంటూ ఉన్నాను. అంటే ఎలా? వాసనారహితుడనై ఉన్నాను, ప్రాణ సంచార వర్జితుడనై ఉన్నాను, సర్వదోషాలు కూడా వదిలివేసిన వాడనై విముక్తుడనై ఉన్నాను, చిదాభాసాశ్రయం లేనివాడనై ఉన్నాను. అంతేకాదు చిన్మాత్రమైనటువంటి ఆత్మను పొంది ఉన్నాను. మనస్సు యొక్క చేష్టలు ఏవి కూడా లేకుండా నేను మౌనంగా విశ్రాంతిని పొందుచూ ఉన్నాను అని శ్రీ వశిష్ఠ మహర్షి ఈ ఉపశమ ప్రకరణమునందు చిత్తసత్తా విచార యోగోపదేశము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. ఇతి నిర్ణీయ సమునిర్వితహవ్యో వివాసన ఆసీత్ సమాధావచలో వింధ్య కంధర కోఠరే. ఓ రామ, వాసనారహితుడకు, ఆ విధంగా వాసనలు మొత్తం నశించిపోయినటువంటి ఆ వీతహవ్యుడు ఏం చేశాడు? ఆ వింధ్య పర్వతం యొక్క గుహయందు ఈ విధంగా తన యొక్క ఆత్మవిచారాన్ని చేసి ఆత్మయందే స్థిరపడి చిత్త మనసులను అంతఃకరణాలను కూడా వదిలివేసి సమాధి యందు నిశ్చలుడై ఉన్నాడు. అంటే ఇట్లా నిశ్చయించాడు కదా, సర్వం కూడా ఆత్మ తప్ప మరొకటి లేదు, సర్వం సద్రూపమై వెలయిచూ ఉన్నది ఆత్మయే. ఆత్మ కంటే ఇతరమైన పదార్థం ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. ఎల్లవేళలా ఎల్లకాలము కూడా ప్రకాశమానమై చిద్రూపమైనట్టి బోధాత్మయగు నేనే సదా సర్వత్రా స్థితి కలిగి ఉన్నాను. నేనంటే పరమాత్మతత్వమే, రెండవది లేనే లేదు. ఈ విధంగా నిర్ణయించుకొని వాసనారహితుడైనటువంటి ఆ వీతహవ్యముని ఆ వింధ్య పర్వత గుహయందు సమాధి స్థితిని పొందాడు. ఆ సమాధి స్థితి యందు నిశ్చలుడై ఉన్నాడు అని చెబుతూ ఏ చేష్టలు లేక ఆయన తన యొక్క స్వప్రకాశమునందు నిండిపోయి ఉన్నటువంటి ఆత్మ ఆనందము చేత సుందరంగా కనబడుతూ మనస్సు నశించిన వాడే నిశ్చలమైనటువంటి సముద్రంలాగానే అతడు శోభిస్తూ ఉన్నాడు. కట్టెలన్నీ కూడా కాలిపోయినాయి అనుకో, అగ్నిజ్వాల యొక్క గతి ఉపశమించిపోతుంది కదా. అదే క్రమంలో వాని యందు కూడా ప్రాణ సంచారము అనేది ఉడిగిపోయింది, బాహ్య పదార్థాల యందు చేరించలేదు. వాని యొక్క నేత్రాలు సగభాగము మాత్రమే తెరిచి ఉన్నాయి, అంటే అర్ధభాగము నిమీలితమయ్యి తక్కిన అర్ధభాగము అంతర్ముఖమై ఉన్నాయి. ఈ విధంగా నాసాగ్రము వరకు కూడా వ్యాపించి ముక్కు అగ్రభాగము వరకు కూడా వ్యాపించి సమప్రకాశము కలిగి ఉన్నట్టు, అంటే ఆ నేత్రాలకు మధ్య భాగంలో వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి సమప్రకాశమే కలిగి ఉన్నట్టు వాని యొక్క నేత్రాలు అర్ధ వికసిత కమలాలలాగానే ఉన్నాయి, సగం వికసించినటువంటి తామరలల్లేనే ఉన్నవి. అంటే శిరస్సు ఎలా ఉన్నది అంటే శిరస్సు, కంఠము, శరీరము సమంగా సమంగా ఉంచాడు.
మహాధీశాలి అయినటువంటి ఆ ముని ఆ తర్వాత పర్వతంపై చెక్కబడిన విగ్రహంలాగానే, లేకపోతే లిఖిత చిత్రంలాగానే, అంటే వేయబడిన బొమ్మలాగానే, చిత్తరువులాగానే కదలకుండా అలా నిలబడిపోయి ఉన్నది ఆ శరీరం. ఆ విధంగా కూర్చుండబెట్టి అంటే కదలిక లేకుండా ఉన్నది. వింధ్య పర్వతంపై సెలయేటి చెంతన ఆ విధంగా సమాధి అందున్న ఆ మునికి 300 సంవత్సరాలు కూడా అర్ధముహూర్త కాలంలాగా గడిచిపోయింది. అర్ధముహూర్త కాలము అంటే 24 నిమిషాలు. ఆ విధంగా ముహూర్త కాలము అంటే 48 నిమిషాలు. ఈ విధంగా అంటే ఆయన సెలయేటి ఒడ్డున 300 సంవత్సరాలు తపమాచరించినది ఆయనకు చాలా తక్కువ కాలంలాగానే, అర్ధముహూర్త సగముహూర్త కాలంలాగానే గడిచిపోయింది. ఆ విధంగా జీవన్ముక్తత్వ కారణము చేత జ్ఞానియు ధ్యానియు అయినటువంటి ఆ ముని అంతకాలం వరకు కూడా సమాధి నుండి లేవకుండా, దేహాన్ని త్యజించకుండాను, దేహాన్ని వదిలిపెట్టలేదు, సమాధి నుండి లేవలేదు. ఆ విధంగా ఉన్నాడు. అలా సౌభాగ్యశీలుడగు ఆ యోగి అంతకాలం వరకు కూడా గొప్ప గొప్ప మేఘ గర్జనలు చేయగానే, వర్ష గర్ఘ అయినటువంటి ఆ యొక్క వర్షధారల గర్ఘరధ్వనులు చేయగాని, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సామంతరాజుల వేట యందల కోలాహలము చేయగాని, ఆ యొక్క కోతుల అరుపులచే కానీ, ఏనుగుల యొక్క ఘీంకారాలచే కానీ, మరి కోపంతో సింహాల యొక్క చేసేటువంటి గర్జనలచే కానీ, సెలయేళ్ల యొక్క సీత్కార ధ్వనులచే కానీ, భయంకరమైన పిడుగులచే కానీ, అక్కడ తిరిగేటువంటి మనుజుల యొక్క సందడిచే కానీ, మధించిన శరభమృగాల శబ్దాలచే కానీ, భూకంపం వచ్చి పగిలిపోయిన పర్వతాల యొక్క శిలా సంఘటనలచే కానీ, భూమి నుండి బయటకు వచ్చిన మృత్తిక మరి మట్టి నీళ్ళ యొక్క శబ్దాలచే కానీ, అగ్ని సమానములైన తాపాలచే కానీ ఆయన ఏమాత్రము నిశ్చలత్వాన్ని వదలలేదు, సమాధి నుండి లేవలేదు. ఆయన ఏ విధంగా కూడా తన యొక్క తపస్సు భంగము జరగలేదు. ఈ విధంగా కాలం కేవలము స్వతంత్రంగా నిష్కారణంగా గడుస్తూ ఉండగా జలమందల తరంగాలలాగానే అనేక సార్లు వర్షాకాలం గతించిపోయింది. కొలది కాలంలో ఆ పర్వత గృహ అంతా కూడా వర్షాకాలము నాటి బురద చేత వేతహవ్యుని దేహము భూమి క్రింద కూరుకొని పోయింది. ఆయన అట్లా ఆ బురద స్థలంలో మొత్తము బురదతో నిండిపోయినటువంటి భుజాలు కలిగి భూమిలో ఉన్నప్పటికీ కూడా అతడు వ్యధారహితుడై ఏమాత్రము కూడా బాధను పొందలేదు. పర్వతశిలలాగానే నిశ్చలంగా ఉన్నాడు. అలా 300 సంవత్సరాలు గడిచిన తర్వాత బిలమున పీడితమై, అంటే ఆ భూమి యొక్క బిలమునందు పీడితమై వాని యొక్క ఆత్మ ప్రభువు స్వయంగానే సమాధి నుండి మేల్కాంచింది. ఏ విధంగా అంటే బురదలో కూరుకుపోయింది కదా, బురద ఎండిపోతూ తడుస్తూ మళ్ళీ బురదతోనే ఉండి ఆయన భూమి యొక్క బిలములో, ఆ యొక్క భూమి యొక్క రంధ్రంలో ఆ విధంగా బాధింపబడినటువంటి ఆయన యొక్క ఆత్మ ప్రభువు స్వయంగానే సమాధి నుండి మేల్కాంచాడు. భూపీడిత మగువాని యొక్క దేహమును చైతన్యమే రక్షించింది కానీ ప్రాణ సంచారం కాదు. ఎలాగంటే వాని యొక్క దేహము ప్రాణచలనము లేనిదే సూక్ష్మమై ఉన్నది కదా. ఆ విధంగా ఉత్పత్తి ప్రౌఢిమాసాధ్య కలన హృదయాంతరే స్వమనోరూపిణి తస్య హృద్యేవానుబభూవస. ఆ 300 సంవత్సరాలు కూడా గడిచిన తర్వాత శేషించినటువంటి ప్రారబ్ధము అనుభవించడం కోసం వాని యొక్క జీవ చైతన్యము హృదయమున ప్రబలముగా మళ్ళీ ఆవిర్భవించింది. అంతేకాదు ఆయన యొక్క సొంతమైనటువంటి మనోరూపాన్ని ధరించింది. ఈ క్రింది విషయాలను అచటనే అనుభూతం చేసుకున్నది అని చెబుతూ, ఎలాగంటే ఈ 300 సంవత్సరాలు గడిచిపోయినవి. ఆ తర్వాత అతని జీవ చైతన్యం హృదయమును ప్రబలంగా ఆవిర్భవించగా
స్వమనోరూపాన్నే ధరించాడు. పెక్కు విషయాలను అచటనే అనుభూతం చేసుకున్నాడు. ఏ విధంగా అంటే జీవన్ముక్తుడే అవడము చేత నిర్మలమైన ఆత్మతత్వంతో ఉన్నటువంటి మాలిన్యరహితమైన ఆత్ముడే అయ్యున్నాడు. అంతేకాదు మనసు నశించిపోయింది. అందుకే మనోహరముకు కైలాస పర్వతముకు కాననమున కదంబ వృక్షము క్రింద ఏ విధంగా కైలాస పర్వతం ఉన్నటువంటి అడవిలో కదంబ వృక్షము క్రింద 100 సంవత్సరాల కాలం ఆ మునిత్వము అనుభవించాడు. అంతేకాదు మానసికమైనటువంటి వ్యధ నశించిపోయిన వాడే 100 సంవత్సరాలు కూడా విద్యాధరత్వము అనుభవించాడు. ఆ తర్వాత దేవతలు చారణలు కూడా వారందరి చేత పూజింపబడుతూ 5 యుగాల వరకు కూడా ఇంద్రత్వము ఇంద్ర పదవినే అనుభవించాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు. ఏమని? శక్రత్వాదిషు తేష్వస్య ప్రతిభాసేషు భూమునే నియమో నియమశ్చైవాధికాలానేతే కథం. ఓ మునీంద్ర, పంచయుగాదుల కాలమును మీరు 5 యుగాల కాలం వరకు కూడా ఆయన ఇంద్రత్వాన్ని అనుభవించాడని చెప్పారు కదా. ఆ 5 యుగాల కాలము కూడా కైలాస కాననాదుల ఆ కైలాసం యొక్క అరణ్యాలలో విశాల ప్రదేశమునందు అల్పకాలమున అల్పమగువాని యొక్క హృదయ దేశమున ఏ విధంగా సంభవించింది? ఆ విధంగా సంభవించడం చేత దేశకాలములు మరి నియతి అనేటువంటిది లేకుండా పోయింది కదా. దేశకాలాలకు ఒకప్పుడు నియమము, మరి ఒకప్పుడు నియమము లేకపోవడము ఎలా సంభవిస్తుంది అని అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. సర్వాత్మికైషా చిచ్చక్తిర్యత్రోదేతి యథా యథా తదా తత్రాసు భవతి తదాత్మైక స్వభావతః యథా యత్ర యథా బుద్ధౌ నియమః సా తదా స్థితః దేశకాలాది నియమక్రమాణాం తన్మయాత్మతః. ఓ రామచంద్ర, సర్వరూపమగు చైతన్య శక్తి ఎచట నేను ఏ రూపమును ఉదయిస్తానో అక్కడ అనుభవమునందేటువంటి చేతనత్వం యొక్క స్వభావాన్ని అనుసరించి శీఘ్రముగా ఆయా రూపమే అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ బుద్ధి ఉండేటువంటి అనుభవం కలుగుతుందో అప్పుడు అటువంటి నియమమే అక్కడ ఉత్పన్నమవుతుంది. ఎలాగంటే దేశ కాలాదుల యొక్క నియమక్రమాలన్నీ కూడా బుద్ధితో నిండిపోయిన చిదాత్మయందు అధ్యస్తములే అయ్యున్నవి కదా. అంటే ఆ సర్వరూపమున కూడా తెలియబడినటువంటి చైతన్యమునందు అల్ప దేశ కాలములందు విశాల దేశ కాలములు సంభవింపవు. కానీ సర్వరూపమున కూడా తెలియబడిన చైతన్యమునైతే సంభవిస్తాయి కదా. ఈ కారణం చేత వాసనారహితుడైనటువంటి వేతహవ్యముని తన యొక్క హృదయస్థ చిదాకాశమున వివిధ జగాలను చూచాడు అని చెబుతూ సమ్యగ్బోధవతామేష వాసనైవ న వాసన జ్ఞానాగ్ని దగ్ధస్య కైవ బీజస్య బీజత. ఉత్తమమైనటువంటి జ్ఞానులు అంటే ఆత్మజ్ఞులు. ఈ ఉత్తమ జ్ఞానుల యొక్క వాసన కాదు, మరి వేయించిన విత్తనంలాగానే జ్ఞానాగ్ని యొక్క చేత దగ్ధమై చూచుటకు మాత్రమే దగ్ధము కాకుండా ఉన్నట్టు దానికి బీజత్వము అంటే జన్మాంకురము ఉత్పన్నమై వనర్చేటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది? ఎందుకు? జ్ఞానాగ్ని ఎందు మళ్ళీ అంకురించేటువంటి శక్తి నశించింది కాబట్టి అని చెబుతూ ఎలాగంటే, ఓ రామచంద్ర, ఉత్తమ జ్ఞానము కలిగినటువంటి ఆత్మజ్ఞులైన మహనీయుల యొక్క వాసన కానే కాదు, వాళ్ళ కోరిక కాదు. ఎలాగంటే అది జ్ఞానాగ్ని చేత దగ్ధమైపోయింది. వేయించబడిన బీజానికి ఇంకా బీజత్వము అనేది ఉంటుందా? ఉండదు కదా. ఆ తర్వాత వేతహవ్యుడు సర్వ విద్యల యందు కూడా నిపుణుడయ్యాడు. 3 కాలాల యందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా నిర్మలమైన జ్ఞానము కలిగిన వాడే శ్రీ మహేశ్వరుని గాణాపత్యము 1 కల్పము వరకు కూడా అనుభవించాడు. ఇంకా ఎక్కడ ఎప్పుడు ఎట్టి దృఢ సంస్కారము కలిగి ఉంటాడో అతడు అట్లాగే చూస్తాడు కదా.
ఎవడు ఎటువంటి దృఢ సంస్కారం కలిగి ఉంటాడో అతడు అట్లాగే గాంచుతాడు. ఎలాగంటే జీవన్ముక్తుడు అయినప్పటికీ కూడా అనుభవము కలగజేయునది అవు ప్రారబ్ధ కర్మ యొక్క దృఢ సంస్కారము ఆవిర్భవించడం చేత ఆ వేతహవ్యముని మరి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా పొందాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేయగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. ఏవం స్థితే మునిశ్రేష్ట జీవన్ముక్తమతేరపి బంధమోక్షదృశస్సంతి వేతహవ్యాత్మనో యథా. ఓ మునీంద్ర, అలాగైనట్లయితే వేతహవ్యునికి లాగానే జీవన్ముక్తునికి కూడా బంధము మోక్షముల యొక్క దృష్టి ఉంటుందా అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. యథాస్థితమిదం విశ్వం శాంతమాకాశ నిర్మలం బ్రహ్మైవ జీవన్ముక్తానాం బంధమోక్ష దృశ్య కుతః. ఓ రామచంద్ర, ప్రత్యక్షమైనటువంటి జగత్తంతా కూడా జీవన్ముక్తుల యొక్క దృష్టి యందు శాంతమై ఉంటుంది. మాలిన్యరహితమైనటువంటి నిర్మలాకాశముతో పోలినట్టి నిర్మలాకాశ సదృశమైనట్టి బ్రహ్మమే అయ్యుండు. ఇక వారలకు బంధము గురించి కానీ మోక్షం యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. సంవిద్రూపమగు ఈ చిదాకాశము ఎక్కడ ఏ విధంగా కనబడుతుందో అక్కడ ఆయా విధంగా అంతంత వ్యాప్తి పొందినది అయ్యే ఉంటుంది. కాబట్టి ఓ రాఘవ, సర్వస్వరూపుడవే అవడము చేత బ్రహ్మరూపుడవైన ఆ వేతహవ్యుడు అనేక జగత్తులను అనుభవించాడు, ఇంకా కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. అలాగా వేతహవ్యుని హృదయమునందలి చైతన్యము అస్మదాది సర్వజీవుల యొక్క చైతన్యమే అవడము చేత ప్రపంచమందలి జీవులందరి అనుభవాన్ని కూడా వానిదే అయ్యున్నది. అందువలన భూమి యందు జోచి ఉన్న వాని యొక్క చేతనమందలి అసంఖ్యాకాలైనటువంటి రూపరహితాలు లేక ప్రతిభాసము చేత విశాల రూపములు అగు ఈ బ్రహ్మాండాలయందు పూర్వము ఇంద్రుడై ఉన్నవాడు ఇప్పుడు దీనమైన దేశమున రాజయ్యుండి క్షణములో వనమందు వేటాడడం కోసం ప్రవృత్తుడయ్యాడు. బ్రహ్మదేవుని యొక్క పద్మకల్పమున వేతహవ్యుడు గణపతి అయ్యున్న కాలములో కైలాసమున గల వాని యొక్క క్రీడాహంసయే ఇప్పుడు నిషాదరాజు అయ్యున్నది. అలాగనే ఆ యొక్క ఆ అవనీతలమునందు సౌరాష్ట్ర దేశమున పూర్వము రాజై ఉన్న వాడు ఇప్పుడు ఆంధ్రదేశమున పలు వృక్షాలుగా కలిగిన గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేయగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. మానసః కిల సర్గోసౌ వేతహవ్యస్య తత్రయే దేహినో భ్రాంతిపాత్రం చేత్తద్దేహాకారిణః కథం. ఓ ప్రభు, వేతహవ్యుని సృష్టి మానసికమై ఉన్నది కదా, దాని అందలి జీవులు కూడా మిథ్యామాత్రుడే, అబద్ధంతో ఉన్నటువంటి వారే, లేనివారే అయి ఉన్నారు కదా. అలాంటప్పుడు ఇంద్రుడు హంస దేహాకారం కలిగి ఆ విధంగా సచేతనంగా ఎలా ఉండగలిగాడు అని అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. యది భ్రాంత్యేకమాత్రాత్మ వేతహవ్యస్య తజ్జగం తదిదం నామతే రామ కిం భూయః పరిభాసతే. ఓ రామచంద్ర, వేతహవ్యుని మానసిక జగత్తు భ్రాంతి మాత్రమే అవడము చేత అందలి జీవులు సచేతనులై ఎట్లున్నారు అని కదా నువ్వు అనుమానపడుతున్నావు. అలాగైతే నీవు ఈ ప్రసిద్ధమకు జగత్తు సచేతనము ఎలా భాషించింది, అసలు నీకెట్లా కనబడింది అంటే మనస్సు యొక్క కార్యమే అవడం చేత ఇదంతా కూడా భ్రాంతి మాత్రమే కదా అర్థం. ఈ యొక్క జగత్తు చిన్మాత్రాంగమైనటువంటి మనస్సు యొక్క భ్రమయే అయ్యున్నట్లుగానే వేతహవ్యుని జగత్తు కూడా చిదాకాశ మాత్రమకు మనస్సు చేత కల్పితమగు భ్రమయే అయ్యున్నది. కాబట్టి ఓ రామ, యథార్థంగా వాణి యా జగత్తు దీనికి సదృశం కానే కాదు. విలక్షణమా? అది కాదు. నీ ఈ జగత్తును లేనిదే అవుతూ ఉంటుంది. కాబట్టి కేవలము బ్రహ్మమే ఈ జగద్రూపముగా భాషిస్తూ ఉన్నది.
అంటే భూతకాలమునందు, భవిష్యత్ కాలమునందు, వర్తమాన కాలములందలి ఈ దృశ్యమాత్రమైనటువంటి జగత్తు అంతా కూడా చిన్మాత్ర అంటే మిగిలి ఉన్నటువంటి ఏది చిన్మాత్రావశిష్టమై చిన్మాత్ర స్వరూపంగానే మిగిలి ఉండే మనసుతో నిండి ఉంటుంది. ఎంతవరకైతే ఇట్లు ఈ జగత్తు తెలియబడలేదో అంతవరకు కూడా సద్రూపమైనటువంటి చిదాకాశము వజ్రంలాగానే దృఢంగా ఎరుగబడియే ఉంటుంది. ఎంతవరకు అయితే ఈ జగత్తు గురించి తెలియబడలేదో అంతవరకు కూడా సద్రూపమగు ఈ చిదాకాశము వజ్రంలాగా అంటే శిలలాగానే దృఢంగా ఉంటుంది. అది అంత దృఢతరంగానే తెలియబడుతూ ఉంటుంది. అంటే సముద్రమునందు తరంగ రూపములాగానే ఏ విధంగా సముద్రమున తరంగ రూపంలో ఏది విస్తరిల్లుతుంది అంటే జలమే విస్తరిస్తుంది. అలాగే మనోమాత్రమే అయినటువంటి ఈ జగత్తు అజ్ఞానులకు ఉత్పత్తి జరిగినట్లు, వృద్ధి జరిగినట్లు మొదలైనటువంటి మార్పులతో కూడి చాలా విశాలంగా కనబడుతూ ఉంటుంది. కానీ విచారించి చూసినట్లయితే అది ఎటువంటి మార్పులు పొందలేదు. చిదాకాశ స్వభావమున ఉన్నటువంటి బ్రహ్మమే దాని యొక్క మాయ చేత అల్పముగా కొద్దిగా కదిలినది తన్ను చిత్తరూపంగా కల్పించుకుంటుంది. చిత్తము కాగా దాని యొక్క మనన శక్తి చేత మనోరూపత్వాన్ని పొందుతుంది. ఆ మనసు చేత అది ఈ విశాల జగత్తుని నిర్మించేస్తుంది. దాని చేతనే ఈ దృశ్యమంతా కూడా వ్యాపించబడుతుంది. కానీ యథార్థంగా బ్రహ్మమున కంటే భిన్నమైనది ఇది దేని చేత అయినా సరే ఇది వ్యాపించబడి ఉండనే లేదు, ఏది వ్యాపించబడి ఉండలేదు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఈ యొక్క ఉపశమ ప్రకరణమునందు వేతహవ్యమనో జగద్వర్ణనాన్ని గురించి తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, అదకిం వేతహవ్యః స్వంస్థితం తస్మిన్ ధరోధరే కథముద్ధృతవాన్ దేహం సా సంపన్నశ్చ కిం కథం. ఓ మునీంద్ర, వేతహవ్యముని భూగర్భమందు ఉన్నట్టి తన యొక్క దేహమును ఎలా పైకి తీశాడు? ఆయన భూమిలో కూరుకుపోయాడు కదా, పంకమునందు మునిగిపోయాడు కదా, మరి ఆయన యొక్క దేహం ఎలా పైకి తీయబడింది? అక్కడ అతడు ఎలా ఉన్నాడు, ఏమి చేశాడు అని అడగ్గా శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు, అనంతరం అనంతాత్మ వేతహవ్యాభిధం మనః స్వమేవాత్మ చమత్కార మాత్రం సమవా బుద్ధవాన్. ఓ రామ, ఆ తర్వాత అనంత ఆత్మస్వరూపమైన ఆ వేతహవ్యుడు తన వ్యాఖ్యమైనటువంటి వాని యొక్క మనసు తన్నాత్మ అంటే ఆయన యొక్క ఆత్మ చమత్కృతి మాత్రము చేతనే తెలియబడింది. ఆ వేతహవ్యుని మనస్సు ఈశ్వరుని ఘనమై ఉన్నప్పుడు ఒకసారి ఆత్మధ్యాన కాలమునందు అతనికి తన యొక్క పూర్వకాలికంలో ఉన్నటువంటి దేహాలన్నింటినీ గురించి చూడటానికి ఇష్టపడింది. ఆ తర్వాత అది నశించిపోయినవి, నశించకుండా ఉన్నవి అయినటువంటి తన దేహాలు అన్నింటినీ కూడా చూశాడు. నశింపని వాటిలో భూగర్భంలో కీటకంలాగా ఉన్న తన యొక్క దేహాన్ని చూశాడు. ఆ చూసి వర్షాకాల జల ప్రవాహము చేత దూరముగా ఏడ్వబడింది. వీపు వెనక భాగాన బురదతో కూడుకున్నది, మరి గడ్డి చేత కప్పబడినటువంటి చర్మం కలిగింది. ఆ భూగర్భమున బురద చేత నిండిపోయినటువంటిది, చుట్టబడినటువంటిది ఉన్న తన యొక్క దేహాన్ని మహా తేజస్వియగు ఆ ఋషి చూశాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.